वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मभद्राभिशालाक्षि पद्मकेसरवर्णिनि नित्यां पद्मालयां देवी सामं पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ति मदालसां मञ्जुलवाग्विलासं माहेन्द्र नीलद्युति कोमलाङ्गी माताङ्गकन्या मनसा स्मरामि। మన ముఖ్య అతిథి మధుసూదన్ గౌడ్ గారు సిఐ ప్రొద్దుటూరు రూరల్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఈవినింగ్ చాలా సంతోషంగా ఉంది. నా పరిధిలో ఉన్న ఈ సర్వజ్ఞ స్కూలు 26వ వార్షికోత్సవం అనేది హాజరైనందుకు జరుపుకునేందుకు ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరల్లా ఈ స్కూల్ గురించి గొప్పగా వినడం జరిగింది. చక్కగా డిసిప్లిన్ మరియు టీచింగ్ అన్ని విధాల శ్రద్ధ తీసుకుని పిల్లల్లో మంచి భవిష్యత్తు పిల్లల కొరకు వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలిసినది. ముఖ్యంగా 10th క్లాస్ వరకు ప్రతి పిల్లవాడికి చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన వయసు. ఎందుకంటే 10 తర్వాతనే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. 10th తర్వాత ఇంటర్మీడియట్లో బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అంటే ఆ పిల్లవాని యొక్క ఇంట్రెస్టు మీద ఆధారపడి ఆ పిల్లోని యొక్క భవిష్యత్తు తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని నిర్ణయించుకోవలసి ఉంటుంది. మీడియా ఈ టీవీలో ఇవేళ ఓన్లీ పెద్దలు చెప్పినట్టువే, స్కూల్లో టీచర్ చెప్పినట్టువే
సర్వస్వం అన్నట్టు ఉండేది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్స్ తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ గూగుల్కి పోయి డౌన్లోడ్ చేసుకొని జ్ఞానం పొందవచ్చు. అదేవిధంగా మంచి జరుగుతుంది, దానివల్ల చెడు జరుగుతుంది. మధుసూదన్ గౌడ్ గారు వాళ్ళ వాల్యూస్ ఎంతో ఇంపార్టెంట్ అయిన టయాన్ని మన కోసం వెచ్చించి ఎంతో అమూల్యమైన స్పీచ్ ఇచ్చి మనకు అందరికీ మనమందరం కూడా సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే ఆ సార్ గారికి మన స్కూలు విద్యార్థుల తరపున మన అందరి తరపున చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. డెబ్బై 79 మార్కులు తెచ్చుకొని IIITలో సీటు సంపాదించిన మన ఓల్డ్ విద్యార్థి పైడాల ఇమాం గట్టిగా 579 ఓన్లీ 21 మాత్రమే తగ్గినాయి. అన్ని సబ్జెక్టులు 6 సబ్జెక్టులు కలిపి 600. సో ఇట్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం ఈ సాయంత్రకాలం వేళ రావుపాలెం మండలం శ్రీ సర్వజ్ఞ స్కూల్ 26వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే మహోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈ 26 సంవత్సరాల్లో శ్రీ సర్వజ్ఞ స్కూల్ ఎలాంటి ప్రగతిని సాధించింది అనేటువంటి అంశాన్ని మనం ఈవేళ నెమరు వేసుకోవాలి. మరి శ్రీ సర్వజ్ఞ స్కూల్ 1996వ సంవత్సరంలో క్రీస్టేసులో నంద్యాల చిన్న మౌలారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడినది. ఈ సంస్థ ప్రారంభం కేవలం 120 మంది విద్యార్థులు, 6 మంది విద్యార్థులతో ప్రైమరీ స్కూల్గా ప్రారంభించబడినది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క తరగతి అప్గ్రేడ్ చేయబడుతూ మండల పరిధిలోనే విశేష జనాదరణ పొందినటువంటి విద్యా సంస్థగా పేరు ప్రఖ్యాతులు సాధించినది. మరి ఇలా సాధించినందుకు శ్రీ సర్వజ్ఞ స్కూల్ యాజమాన్యము అభివృద్ధికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజుకు ఈ స్కూల్ డెవలప్మెంట్ అనేది చాలా కనపడతా ఉంది. నాకు రోజు చూసే మీకు అనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ బాగా కనపడతా ఉంది. అలాగే స్కూలు పిల్లలు సాధించిన అవార్డులు అన్నీ మేము వింటున్నాము, చాలా సంతోషము. పిల్లలకు సిఐ సారు చాలా బాగా చెప్పాడు, పిల్లల గురించి, తల్లిదండ్రుల బాధ్యత గురించి, సెల్ ఫోన్ల గురించి. ఇది 100కి 100 సత్యం. పిల్లలు మంచి చెడ్డ నేర్చుకుండేది ఒకరు చెప్తే, టీచర్లు చెప్తే, తల్లిదండ్రులు చెప్తే, ఎవరో చెప్తే రాదది. తల్లి తండ్రి ఎట్లా బతుకుతారో, ఎట్లా బిహేవ్ చేస్తారో, ఏ బుద్ధితో బతుకుతారో, ఎలా ఉంటారో పిల్లలు అదే అనుకరిస్తారు. వాళ్లకు చెప్తే నమ్మరు. మనము ఎలా బతుకుతున్నామో ఇంట్లో పిల్లలు కూడా అలాగే బతుకుతారు. కాబట్టి మనము ఆదర్శంగా బతకాలి. మనం సెల్ ఫోన్లు చూస్తా పిల్లలను చూడకండి అంటే వాళ్ళు వినరు మన మాట. మనము చూడకుండా ఉంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూడరు. అలాగే మనము మాట్లాడేది సత్యమై ఉండి మనం పాటించేది సత్యమైతే పిల్లలు కూడా అదే బుద్ధి వస్తుంది. మనము ఒక మాట మాట్లాడి ఒక పని చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అదే లాజిక్ వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆదర్శంగా ఉంటేనే పిల్లోళ్ళు ఆదర్శంగా ఉండేది. ఇప్పుడు పిల్లోళ్ళ వరకు ఏమి చదవాలా, ఏది చదవాలా, ఏ డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, టీచర్ కావాలా, ఏమి కావాలా అనేది పిల్లోడు నిర్ణయించుకోలేడు.
26వ వార్షికోత్సవం. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల కొంత మనం ఇబ్బంది పడడం జరిగింది. అందువల్ల 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ అప్పుడు జరపలేకపోయినారు. కాబట్టి మొత్తం ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా చాలా గ్రాండ్గా చేస్తున్నందుకు పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు నా ప్రత్యేక అభినందనలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇక్కడ సిఐ సార్ వచ్చినారు. ప్రస్తుతం ఉండే సమాజంలో టెక్నాలజీ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పినారు. తర్వాత డాక్టర్ స్వరూప్ రెడ్డి గారు హెల్త్ పరంగా పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి. కాబట్టి ఇక నాకు మాట్లాడేదానికి టాపిక్లు అంటే మామూలుగా మేము టీచర్లకు చెప్పాల్సిన విషయాలు డాక్టర్ గారు చెప్పినారు, సిఐ గారు కూడా చెప్పినారు. కాకపోతే మనం ఇప్పుడు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. కలెక్టర్ గారు రిజల్ట్స్ రావాలని ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. కాబట్టి విద్యార్థులు కోరేది ఏమంటే ఈ నెల రోజులు బాగా కష్టపడి చదివి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను. లేని టీవీ ఇంట్లో ఆన్ చేయకుండా పిల్లల్ని చదువుకోమని చెప్పినట్లయితే, లేదా మనం ఇంట్లో మాట్లాడుతూ చదువుకోమన్నట్లయితే చదువు వచ్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి మనం ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని కల్పించవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే విద్యార్థి బాగా చదువుకోగలుగుతాడు. ఇటువంటి వాతావరణం కల్పించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది అని ఏకాగ్రత ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అబ్బాయికి మంచి చదువు వస్తుంది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. శ్రద్ధతోనే చదువు సాధ్యమవు, శ్రద్ధతోనే విజయము తథ్యమవు, శ్రద్ధతోనే కలలు సాకారమవు, శ్రద్ధతోనే జీవితం ఆనందమవు, శ్రద్ధే దిగ్విజయాలకు కారణం, అశ్రద్ధేరా అపజయాలకు మూలం. కాబట్టి శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పి అందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. బాధపడకూడదు అనేటువంటి ఆలోచనలో తల్లిదండ్రులు ఉండడమే. ఒక 2వ తరగతి పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వచ్చి మా అబ్బాయి మా మాట వినటం లేదు అని చెప్తున్నారంటే మరి పిల్లల్ని ఎంత గారాబంగా పెంచాలి. బట్ శిక్షించాల్సి వచ్చినప్పుడు, దండించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా దండించవలసినటువంటి అవసరం ఉంది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకము, బదనుగ మంచి కూరనల పాకము చేసిన నందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. బ్రహ్మాండంగా మసాలా దట్టించి గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా తయారు చేశాం, మంచి నూనె వేశాం, అన్నీ బాగా ఉంది. మరి దాంట్లో ఉప్పు వెయ్యలే, ఎలా ఉంటుంది? సో రుచించదు తినడానికి. ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర. అదేవిధంగా మనం ఎంత చదువు చదివినా కూడా, ఎన్ని విద్యలు నేర్చినా కూడా సంస్కారం అనేటువంటిది లేకపోతే, క్రమశిక్షణ అనేది లేకపోతే విద్యార్థి దేంట్లో కూడా రాణించలేడు. కాబట్టి అటువంటి క్రమశిక్షణ పిల్లలకు నేర్పవలసిన అవసరం ఉంది. మరి 26 సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజు సర్వజ్ఞ ఉన్నత పాఠశాల ఇంత కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకున్నదనేది మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఈ పల్లె పట్టున విరిసిన మల్లె చెట్టు జ్ఞాన పరిమళాలు వెదజల్లే ఈ ప్రాంతంలో చుట్టుపక్కల పల్లెలంతా కూడా ఈ సర్వజ్ఞ ఉన్నత పాఠశాలలో తమ పిల్లలను చదివించాలని ఉద్దేశంతో ఈ పాఠశాలలో చేర్పిస్తారు. అది ఒక మంచి సెలక్షన్. మీరు కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పాఠశాలలోనో ఒక కళాశాలలో మీ పిల్లలు చదివించేటప్పుడు దానికి తగినటువంటి మంచి ఫలితం ఉండాలి. మీ అబ్బాయి ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసేదిగా ఉండాలి. మనం ఏదైనా హోటల్కి వెళ్తాం, 100 ఖర్చు పెట్టినా మనకేమీ తృప్తి లేకుండా గడ్డి తిని వస్తే మనకెంతో కోపం వస్తుంది, దరిద్రపు హోటల్ అని తిడతాం. అట్లాగే ఒక మంచి పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చితే మీకు అన్ని విధాలా బాగుంటున్నదని స్పష్టంగా అర్థం అవుతుంది. దాన్ని భర్తృహరి అని ఒక కవి చమత్కారంగా చెప్పాడు. ఏదైనా సరే మంచి ప్లేస్లో ఉన్నప్పుడే దానికి విలువ వస్తుంది. నీరము తప్తలోహమును నిలిచి అనామకమైన నశించు. ప్రత్యేకంగా వాళ్ళందరికీ
మన విద్యార్థుల తరపున, మన యాజమాన్యం తరపున ప్రత్యేక ధన్యవాదాలు, మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందులో స్వరూప్ సార్ వచ్చేసి ఎంతో విలువైన టైం, ఆయన సర్జరీలు కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన మీద ఎంతో అభిమానంతో పిలుస్తానే కాదనకుండా ఆయన అన్ని కార్యక్రమాలు వదిలిపెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. సార్కు మరొకసారి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. విద్యార్థులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అవి మన సార్ వాళ్ళ ద్వారా అందరికీ
అడ్రస్ బర్త్ జయ